నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించిన పీసీసీ హైకమాండ్ 18 మందితో పొలిటికల్ అఫైర్స్, 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం. కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, దళిత బంధు అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చించే అవకాశం. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తోంది, టీఆర్ఎస్ కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకే బీఆర్ఎస్ తెరపైకి తెచ్చారు, బీజేపీకి మేలు చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ రేవంత్ ఫైర్. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ, దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్న సాంబశివరావు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ కొత్త కమిటీలను పీసీసీ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ను 3 భాగాలుగా విభజించి కొత్త కమిటీలను నియమించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 26 మందితో కొత్త డీసీసీలను, 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్, మహేష్ గౌడ్లను నియమించింది. కమిటీ చైర్మన్గా మాణిక్యం ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ పీసీసీ అధిష్టానం ప్రకటించింది. టీపీసీసీ కొత్త కమిటీలను పీసీసీ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ను 3 భాగాలుగా విభజించి కొత్త కమిటీలను నియమించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 26 మందితో కొత్త డీసీసీలను, 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్, మహేష్ గౌడ్లను నియమించింది. కమిటీ చైర్మన్గా మాణిక్యం ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ రేవంత్ రెడ్డిని నియమిస్తూ పీసీసీ అధిష్టానం ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. గత కొంతకాలంగా కాంగ్రెస్ అంటే రాష్ట్ర కాంగ్రెస్ పునర్విభజన జరగబోతున్నది, అంటే పునర్వ్యవస్థీకరణ జరగబోతున్నది. కొత్త వాళ్ళకు ప్రాధాన్యత, కొత్త కమిటీని వేస్తారు అని చెప్పేసి కొంత జరుగుతున్నది. అంటే రేవంత్ నాయకత్వంలో పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందన్న అభిప్రాయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నూతన అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పార్టీ నాయకులతోటి గత కొంతకాలంగా చర్చించారు. ఇటీవల జగ్గారెడ్డి కానీ, గతంలో రేవంత్ రెడ్డి కానీ వీరంతా వెళ్ళి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పునర్వ్యవస్థీకరణలో చేపట్టాల్సిన చర్యలు, వీటికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా మల్లికార్జున ఖర్గే సేకరించి పార్టీ సీనియర్లతోటి, పార్టీ ముఖ్యులతో చర్చించిన అనంతరము దాదాపుగా అంటే ఒక 80 మందితో కొన్ని కమిటీలు వేశారు. అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ వీటి వేసినప్పుడు 80 మందిలో వేశారు. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ ఈ కమిటీలో స్థానం దక్కలేదు. అయితే వీళ్లకు జాతీయ స్థాయిలో ఏదో ఒక మంచి బాధ్యత, కీలక బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉన్నాయని చెప్పేసి అన్న ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలాగా తయారయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కానీ, అంతకుముందు రేవంత్ ప్రధానంగా చూడాలంటే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పీఠం దక్కినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత పార్టీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారు. వీలైనప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాణిక్యం ఠాగూర్ విషయంలో కూడా కోమటిరెడ్డి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడ్డ 80 మంది కమిటీలో 3 కమిటీలలో 80 మందితో కూడిన 3 కమిటీలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎక్కడ కూడా స్థానం దక్కలేదు. అయితే ఈయనకు జాతీయ స్థాయిలో ఇస్తారా, లేదంటే పార్టీ ఈయనను చూడగా వదిలేస్తున్నారా అనేది చూడాల్సింది. ఇంకో విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు, తాను రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటాను, తన నియోజకవర్గము, తన ప్రజలు, తన కాన్స్టిట్యున్సీ వీటి మీద దృష్టి పెడతా అని చెప్పారు. తిరుమల 3 రోజుల క్రితం తిరుమల
వెంకటస్వామి దర్శించుకున్న అనంతరం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరూ అంటే రాష్ట్రానికి చెందినటువంటి 25 మంది 16 మంది ఎంపీలలో అందరికంటే ఎక్కువ నిధులు నేను సాధించాను, అంటే జాతీయ రహదారులకు కానీ మిగతా పనులకు కానీ అభివృద్ధి పనుల విషయంలో కేంద్రంతో పోరాటం చేసి నేను సాధించుకున్నా అని చెప్పారు. అదే సందర్భంలో కూడా చెప్పారు, తాను రాజకీయాలు కొంతకాలంగా దూరంగా ఉంటాను, ప్రజలు నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి ఈ 2 విషయాల్లో ప్రధానంగా దృష్టి పెడతాను. అంటే దీన్ని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకుందా లేక మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుసరించిన తీరు మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు ఏ కమిటీలో కూడా స్థానం లేకుండా చేసిందా అనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ తెలిసింది. ఏదేమైనప్పటికీ మొత్తంగా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసినట్టుగా ఇప్పుడు 7 జిల్లా అధ్యక్షులను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. నిన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ ను ఒకటే జిల్లాగా పరిగణించినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా మూడు జిల్లాలుగా పరిగణించింది. అంటే బీజేపీకి సంబంధించి చూస్తే బీజేపీ 5-6 జిల్లాలకు గ్రేటర్ ను విస్తరించి గ్రేటర్ లో ఉన్నటువంటి 150 డివిజన్లను 6 జిల్లాలుగా ప్రకటించుకొని ఆ కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ 3 కమిటీలను వేసింది. అంటే జిల్లా పార్టీని కింది స్థాయికి వికేంద్రీకరించి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీగా ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. మొత్తంగా చూస్తుంటే ఈ కమిటీ కొంత కాంగ్రెస్ శ్రేణులకు కొంత ఉత్సాహం కలిగించే విధంగా ఉందన్న ప్రచారం కూడా సాగుతున్న సంపత్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా రైతు బంధు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు, ఇంటి స్థలం ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, దళిత బంధుతో సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా మోడీనే సింగరేణిని ప్రైవేట్ పరం చేసి కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 49% ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, సింగరేణి కార్మికులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిన విషయం మనం అందరం చూస్తున్నాం. వాస్తవంగా సింగరేణిలో 51% షేరు తెలంగాణ ప్రభుత్వాన్ని, 49% కేంద్ర ప్రభుత్వాన్ని. 49% కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నప్పటికీ కూడా ఏ నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అన్ని రకాల అధికారాలను వారే చెలాయిస్తూ చివరకు ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండంలో జరిగినటువంటి బహిరంగ సభలో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల యొక్క తప్పుడు ప్రచారానికి చరమగీతం పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వము ఏ రోజు కూడా సింగరేణి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గట్కేసర్ మండలం అంకుషాపూర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 6వ ఆర్డీసీ క్రీడా పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఎక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురుకుల హాస్టల్లో చదివిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టారని అన్నారు. స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఎందుకంటే చాలా ఆనందం అనిపించేది. తెలంగాణలో ఇంత పెద్ద మీటు మా సీఎం కేసీఆర్ గారు
ఆయన ఏదైతే కళలు కన్నాడో అవి ఈ రోజు అందరితోటి మా అమ్మాయిల కాలేజీలతోటి సాకారమైంది. ఎందుకంటే ఆయన కళలు కన్నాడు మా అమ్మాయిలను, మా తెలంగాణ బిడ్డలను, ప్రతి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఓసీలను, మైనార్టీలను ప్రతి ఒక్కరిని కూడా పెద్ద చదువులు చదివించాలి, ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ప్రపంచం తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఏదైతే కళలు కన్నాడో ఆ కళలు కూడా నిజమైనవి. ఈ రోజు కేజీ టు పీజీ ఇంత పెద్ద కాలేజీ దర్శనం, డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ స్పోర్ట్స్ మీట్ లో మేము కలిస్తే చాలా ఆనందం అనిపించింది. ఒక్కొక్క స్టూడెంట్ వెనుక కూడా 1,00,000. టీఆర్ఎస్ బంగారు కూలి వసూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బీఆర్ఎస్ గా ఈసీ ఎలా పేరు మార్చుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే పేరు మారుస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఫైర్ అయ్యారు. గుజరాత్ ఎన్నికల్లో మాదిరి వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి మేలు చేకూర్చేందుకే బీఆర్ఎస్ ను కేసీఆర్ తెరపైకి తెచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రూపాయల రైతు రుణమాఫీ ఇప్పటివరకు చేయాలి. నిజంగానే దేశం సంగతి దేవుడెరుగు. ధరణి పోర్టల్ వల్ల 25 లక్షల మంది రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించలేదు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఏక మొత్తంలో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. చివరి బడ్జెట్ రేపు ఫిబ్రవరిలో పెట్టబోతున్నారు. ఎందుకు ₹1,00,000 రైతు రుణమాఫీ ఇప్పటివరకు చేయాలి? నిజంగానే రైతు అనుకూలమైన రాజ్యము, రైతులను ఆదుకునే ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు. కేంద్రంలోని బీజేపీ విధానాలను సిపిఐ నేత సాంబశివరావు విమర్శించారు. గుజరాత్ గెలుపును బీజేపీ హైప్ చేసుకుంటుందని, దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలిందని కూనంనేని అన్నారు. దానిని బట్టి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బీజేపీని నిలువరించడం సులువైన పని అని సాంబశివరావు స్పష్టం చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ పతనం స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేము గుజరాత్ లో ఇన్ని గెలిచామని. దాదాపు 100కు పైగా స్థానాలు అతి తక్కువ స్వల్ప తేడాతో గుజరాత్ లో కాంగ్రెస్ గాని ప్రతిపక్షాలు ఓడిపోవటం జరిగింది. అక్కడ అనేక రీజన్స్ తో వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. మరి మీరే అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో మీ సంగతి, మీరు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో మీ సంగతి. ఉప ఎన్నికలు జరిగినటువంటి దాదాపు 8 6-7 స్థానాలు కోల్పోయారు కదా, అక్కడ మీ సంగతి. అందువలన బీజేపీ అనుసరించేటువంటి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహాసంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. బండి సంజయ్ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు. ఓ రైతు పొలంలో ట్రాక్టర్ నడుపుతూ పొలాన్ని దున్నారు. పలు గ్రామాల్లో యువత భారతీయ జనతా పార్టీలో చేరడంతో కాషాయ కండువ కప్పి పార్టీలోకి బండి సంజయ్ వారిని ఆహ్వానించారు. బండి సంజయ్ వెంట పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి పాదయాత్ర చేస్తూ సంఘీభావం తెలిపారు. జనం కోసమే తానున్నానని ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి అండగా నిలబడేందుకు జనం బాట పట్టారు. జిల్లా ప్రజలకు మంచి చేయడానికే తాను వచ్చానని ప్రజల చెంతకే కంది శ్రీనివాసరెడ్డి పయనమయ్యారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా జనమే. బేలా మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ యువకుల్ని కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కష్టించే నాయకుడు, నన్ను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా.
ప్రజలల్లో గడిపేస్తాడు. అతడే సాధకుడై చరితలనే సృష్టిస్తాడు. సేవేలే తన లక్ష్యం, యువతరానికే ఆదర్శం. మన ఆదిలాబాదుకు అందిన వరము కేఎస్ఆర్. అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు. తను నమ్మిన ప్రజల శివాజీ చౌక్ లో వ్యాపారి అక్షయ్ గుండవర్ కందె శ్రీనివాసరెడ్డిని ఆత్మీయంగా సన్మానించారు. జై 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 అన్నా జననేత సీనన్న, యువనేత సీనన్న అన్నా. అతడే సేవకుడై నాయకుడై నడిపిస్తాడు. బరిలో ఇక దిగితే తనకెదురే లేదంటాడు. గెలుపేలే తన నైజం, సంక్షేమ సాధనే సంకల్పం. మన మోదీ గారి ఆశయం. అనంతరం జనత్ మండలం కాపురి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో పాటు గ్రామ పెద్దల్ని కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. జై 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 అన్నా జననేత సీనన్న, యువనేత సీనన్న అన్నా. జై 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 అన్నా జననేత సీనన్న, మన నేత సీనన్న అన్నా. జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు. అక్కడి నుంచి కొత్త సాంగడి గ్రామానికి చేరుకున్నారు. గ్రామ పెద్దలతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్న, యువనేత సీనన్న అన్నా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని సివిల్ సప్లై శాఖ రాష్ట్ర చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి రాలేదన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశంలో ఇక బీజేపీ కనుమరుగవడం ఖాయమని, సీఎం కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. అసలు నేను ఇప్పటిదాకా ఛార్జ్ తీసుకో. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా బిడ్డ పెళ్లికి రావడం, ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను నా బిడ్డ పెళ్లికి రావడం నిజంగా నా జీవితంలో మరపురాని ఘట్టం. అది నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను 2 చేతులొచ్చి నమస్కరిస్తూ వాళ్ళకు పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగనే సార్ పెళ్లికి రావడం, వచ్చినాక 3-4 గంటల తర్వాతనే జియో రావడం నిజంగా కూడా నేను ఆశ్చర్యానికి గురైన. 2 ఆనందాలను ఇచ్చాడు సార్ ఆ రోజు. ఒకటి పదవితో పాటు నా బిడ్డను ఆశీర్వదించి, దానికంటే పెద్ద గొప్ప రోజు నాకు ఇంకేది లేదనుకుంటున్నా. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త నేను ఇప్పుడు. కాబట్టి అంత పెద్ద గౌరవంగా రావడం, గౌరవంగా నాకు పదవి ఇవ్వడం అంటే నేను. ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతమైన మీడియా అని, ఫోటోస్ విజువల్స్ ద్వారా సమాజం ప్రభావితమైన సందర్భాలు చాలా ఉన్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్ ఆన్ వీల్స్ పేరుతో ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ను వీసీ సజ్జనార్ ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ అండ్ వీల్స్ వెహికల్ను సజ్జనార్ సందర్శించారు. ప్రజలకు ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇది మంచి అవకాశమని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఛాయాచిత్రాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ప్రదర్శనలో పెట్టినట్లు ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ నిర్వాహకులు అక్విన్ మాథ్యూస్ తెలిపారు. చాలా ఆదరణ దొరికింది, చాలా మనకు ప్రశంస కూడా జరిగింది. మీరు అందరూ కూడా తెలియపరచాలంటే ది లెన్స్ కల్చర్, ఇది యూరోపియన్ ఒక జర్నల్, ఇండియన్ ఇది ఒక ఫోటోగ్రఫీ పైన జర్నల్ హ్యాస్ అప్రిషియేటెడ్ దిస్
ఇండియన్ ఫోటో ఫెస్టివల్ అండ్ ఇట్ హెస్ సెడ్ దట్ ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఈవెంట్ అని చెప్పి కూడా అది చాలా ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు కూడా దే హావ్ అప్రిషియేటెడ్ ది ఇండియన్ ఫోటో ఫెస్టివల్. సో ఐ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ Indian, the Equin Matthews and Tarush and the entire team for taking art photography to the people. So Manu, they are taking to the people. So with this Hyderabad on Wheels, we have all important photographs which are from కరీంనగర్ పట్టణంలోని స్థానిక కట్టరాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్న చిన్నారులకు హోమ్ ఫుడ్, ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేసేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలను ప్రదర్శిస్తూ ఈ వంటకాల్లో ఉండే ప్రోటీన్స్, న్యూట్రిన్స్, విటమిన్స్ గురించి సందర్శకులకు వివరించారు. ఈ ఫెస్టివల్లో మొత్తం 250 రకాల వంటకాలను ప్రదర్శించారు. ఈ ప్రోగ్రాంను 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న, రిషి స్కూల్స్ చెన్నప్ప, పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి బ్యాగ్లో 24 క్యారెట్ల 1547 గ్రాముల బంగారం, 18 క్యారెట్ల 1414 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1,37,92,968 ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. గలగలపారే కృష్ణానది చుట్టూ కొండలను తలపించే పచ్చిక కొండలు, పక్షుల కిలకిల రావాలు, ప్రశాంత వాతావరణం. ఇది సోమశిల వద్ద సీన్. ఇంతకాలం ఇది నది యువతలో అవతలి తీరం వద్ద నిలబడి ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సి వచ్చేది. కానీ నదిపై గాజు వంతెన మీదుగా నడుస్తూ కింది నీటి ప్రవాహాన్ని చుట్టూ ఉన్న అందాలను వీక్షించడం అంటే ఆ మజానే వేరు. త్వరలోనే సోమశిల వద్ద కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటు కానుంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో 600 కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జ్ కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల సిద్ధేశ్వరం వద్ద అధునాతన ఐకానిక్ వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న DPR కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు 76 కిలోమీటర్లు, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్ గా ఉన్న నాగర్ కర్నూలు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. ఇక పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారనుంది. కృష్ణానది బ్యాక్ వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జ్ ఏర్పాటు కాబోతుంది. ఈరోజు కొల్లాపూర్లో సోమశిల దగ్గర కృష్ణానది మీద 2 రాష్ట్రాలను కలుపుతూ ఒక తీగల వంతెన, సస్పెన్షన్ కమ్ కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇది ప్రపంచంలోనే 2వది, దేశంలో మొదటిది. పోయిన సంవత్సరము అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారం సందర్భంగా నితిన్ గడ్కరీ గారు ఇచ్చిన మాట ప్రకారం సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జు నేషనల్ హైవే ద్వారా మేము మంజూరు చేస్తామని మాట ఇచ్చి, ఎలక్షన్ల రిజల్ట్స్ నిమిత్తం లేకుండా, గెలుపు ఓటంతో సంబంధం లేకుండా దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆలోచించే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు 1100 కోట్ల విలువ చేసేటువంటి బ్రిడ్జు, 800 కోట్ల విలువ చేసేటువంటి రోడ్డు తెలంగాణ రాష్ట్రంలో, 600 కోట్ల విలువ చేసేటువంటి రోడ్డు ఆంధ్ర రాష్ట్రంలో కలిపి మొత్తం కూడా
2,800 రూపాయల ప్రాజెక్టును ఈరోజు కొల్లాపూర్ ప్రాంతానికి మంజూరు చేయడం నిజంగా చాలా గర్వకారణము. కృష్ణానది బ్యాక్ వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జ్ ఏర్పాటు కాబోతుంది. ఇక కృష్ణానదిపై సోమశీల బ్రిడ్జ్ ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ 3 ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో 3వ ఆప్షన్ కు ఆమోద ముద్ర వేసింది. మొదటి ఆప్షన్ గా సోమశీల కాటేజీల నుంచి 1800 మీటర్ల బ్రిడ్జ్, రెండో ఆప్షన్ గా కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి రోడ్ 750 మీటర్ల బ్రిడ్జ్, మూడో ఆప్షన్ గా సోమశీల రీ అలాట్మెంట్ 9.20 కిలోమీటర్ల రహదారి, ఇక 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం భారత్మాల పథకం కింద 173.73 కిలోమీటర్లు, జాతీయ రహదారిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో 87.600 కిలోమీటర్ల రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు 1200 కోట్లు కేటాయించింది. ఇక సిద్ధేశ్వరం 2 కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో 2 రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతో పాటు సోమశీల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. జిల్లాలో ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కల్పిస్తూ 4 లైన్ల జాతీయ రహదారిని శాంక్షన్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కలపడం కోసం సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జిని 1200 కోట్ల రూపాయలతోనే ఈరోజు ఆ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ టెండర్లకు పిలిచింది. 1.5 సంవత్సరంలో ఈ రహదారి బ్రిడ్జి మొత్తం నిర్మాణం అయిపోయి నాగర్ కర్నూలు జిల్లా అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏదైతే ఈ సోమశీల సిద్ధేశ్వరం దగ్గర ఏదైతే బ్రిడ్జి కడుతున్నారో ఆ కృష్ణానది మీద కట్టే బ్రిడ్జి దగ్గర ఒక తీగల వంతెనను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా ఈ కొల్లాపూర్ ప్రాంతంలో పర్యాటకుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగి చాలామందికి ఇక్కడ ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ కొల్లాపూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు అక్కడ కర్నూలు కానీ నంద్యాల కానీ తిరుపతి వెళ్ళే వాళ్లకు సుమారుగా 90 కిలోమీటర్ల యొక్క దూరం తగ్గడం కారణంగా హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి వచ్చేంత రాదా ఇక్కడ నుంచే ఈ కొల్లాపూర్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, చాలామందికి రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న పండించే పంటలను కానీ మిగతా ఏదైనా సరుకుల్ని ఇక్కడ నుంచి రవాణా చేసుకోవడం కోసం చాలా తక్కువ ఖర్చుతో ఆంధ్రాకు వ్యాపారం చేసుకోవడానికి సులువైతుంది. ఇక సోమశీల నుంచి సిద్ధేశ్వరం 2 కొండల మధ్య తక్కువ దూరం ఉండడంతో ఈ స్థలం ఎంపిక చేశారు. 2 కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జ్ మాదిరిగా అటు ఇటు 2 పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ 2 టవర్లకు కేబుల్స్ బిగించి బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్ నుంచి బ్రిడ్జ్ సబ్సెంట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని సోమశీల బ్రిడ్జ్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్ రోడ్ లో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు 93 కోట్లు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో పనులు మొదలు కాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జ్ నిర్మాణానికి 193 కోట్లు, రోడ్డుకి 60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తి చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తుంది. చిరకాల వాంఛ అయినటువంటి సోమశీల సిద్ధేశ్వర బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ఈ సమస్యగా ఉన్నటువంటి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి వారధిగా ఉన్నటువంటి సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జి, మరి అదేవిధంగా రహదారి జాతీయ రహదారి కూడా మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలనేటువంటి వారికి కూడా సుమారుగా 80-90 కిలోమీటర్లు సేవ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జికి సహకరించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక జాతీయ రహదారి సోమశీల బ్రిడ్జ్ తో నాగర్ కర్నూలు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. అధునాతన బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఏర్పాటవుతాయి.
వెనుకబడిన ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. నల్లమల్ల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తున్నారు. బ్రిడ్జ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా చిన్నబావి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పరు స్కూటీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్కూటీపై వస్తున్న శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కత్తులు పట్టుకొని పిచ్చి పిచ్చిగా చేస్తున్నారంటూ పవన్ పై మండిపడ్డారు ఆర్కే రోజా. నగరంలో ఆంధ్రప్రదేశ్ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ప్రదేశ్ ప్రాంతీయ విభాగం ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ప్రచార వాహనంపై ఆమె సెటైర్లు వేశారు. పీకే గారు ఇలాంటి రకరకాల విన్యాసులు రకరకాల పిచ్చి ట్వీట్లతో ఈరోజు ఏదో తను యుద్ధం చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఫస్ట్ ఏమో ఆయనే ఒక ఫోటో తన వెహికల్ తో పోస్ట్ చేశాడు. నేను నా వారాహి యుద్ధానికి రెడీ అని. అది వారాహియా నారాహియా అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆ బండికి ఏ కలర్ ఉంది, ఆయన షర్ట్కి ఏ కలర్ ఉంది ఎవరు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఆయన కలరు పసుపు అనేది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ మధ్య కాలంలో. సో ఈరోజు ఒక స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెహికల్ ని చూసి భయపడుతున్నాము అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ఆసుపత్రిలో పామును చూసిన సిబ్బంది రోగులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది దానిని పట్టే ప్రయత్నం చేయగా పాము తప్పించుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. గత నెల రోజుల నుంచి ఇలా పాములు రావడం ఇది 5వ ఆసుపత్రిలో పాములతో పాటు ఇతర విష పురుగులు తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.